ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ని ఏమనద్దని గ్రాని చెప్పింది కదా, మరెందుకు అలా మాట్లాడుతున్నావు? అవని, నువ్వు ఆవేశపడకు. నిహారికకు శౌర్యకి ఇలాంటివన్నీ అలవాటే కదా. అక్షయ్ సమాధానం చెప్పుకుంటుందిలే. మనం బయటికి వెళ్దాం, పద పద. నువ్వుండు బావా. ఏమైంది? శౌర్య అక్షయ్ని పట్టుకుని అనాథ అనాథ అంటూ రాబందు పొడుచున్నట్టు పొడుస్తుంది. నిన్నలా అనలేదు గ్రాని. అవని పిన్ని అబద్ధం చెప్తుంది. అబ్బబ్బబ్బబ్బ, అమ్మా పిల్ల మహానటి, నువ్వు మరీ అంత నటించకు. బావా, నువ్వు మాటి మాటికి మా శౌర్యం ఏమన్నా అంటే బాగుండదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఒక మూలన పడుండు. ఏంట్రా, ఏదో మీ సొమ్మేదో తింటున్నట్టు మాటి మాటికి నా భర్తను చులకం చేసి మాట్లాడుతున్నావు? మేం తింటుంది మా అమ్మ నాన్నల సొమ్మే కదా. మీ ఆయన్నో మాటంటే మీకు పౌరుషం పొడుచుకొస్తుంది, మరి మా కూతురునంటే మాకు కోపం రాకూడదా? ఇదేమంత శుద్ధపోసు కాదు. మీరు మర్యాదగా మాట్లాడండి వసంత గారు. మీరు మర్యాదగా ఉంటే మేము ఉంటాం. వసంత, ఆగండమ్మా. నిత్యం మండే రావణ కాష్టంలా ఏంటమ్మా ఇది? నా కూతురు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మామయ్య గారు. అక్షయ్ అనాథ కాదా? అనాథ కాబట్టే కదా మన ఇంటికి వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది? అక్షయ్ ముమ్మాటికి అనాథే అనాథే అనాథే. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంప కాదు తల పగలు కొడతాను. అవని, ఎందుకంత ఆవేశం? మేడం, నాలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి మాటలు పడక తప్పదు. నా తల్లిదండ్రులు ఎదురుగా వచ్చే వరకు నేను భరించక తప్పదు. నా గురించి మీరు గొడవ పడకండి. అమ్మా, ఇప్పుడు అవని నా భార్య మీద ఎందుకు చేసుకునిందమ్మా? ముందు ఆ విషయం తేల్చాలి. కుటుంబ పెద్దగా ఈ సమయంలో నేనీ మాట అనకూడదు గాని సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను. తల్లిదండ్రులు లేని వాళ్ళని అనాథే అంటారు కదా. నిహారిక అన్న దాంట్లో తప్పే ఉంది. నిహారిక మీద నువ్వు చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.